హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో ఏడుపు నవ్వు అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు మీద నుంచి దించి భుజాన వేసుకుని వస్తుండగా ఆ శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ఇంకొకరి చేత పనులు చేయించుకోవలసిన నువ్వే ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమపడడం నాకెంతో విచారంగా ఉంది. నీకు మార్గాయాసం కలగకుండా ఒక చిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పడం ప్రారంభించాడు. భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతారమెత్తి పరిపాలించిన అయోధ్య నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పాలించాడు. ఆ సమయంలో అయోధ్యలో ప్రతినిత్యం అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి. ఈ దొంగతనాలకు తట్టుకోలేక ప్రజలు రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, మమ్మల్ని దొంగల బారి నుంచి ఎలాగైనా కాపాడండి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ దొంగల ఆచూకీ అస్సలు తెలియడం లేదు. ఈ దొంగలు చిక్కకపోవడం అటుంచి కనీసం కంటికైనా కనబడకుండా అతి సాహసమైన దొంగతనాలు చేస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వీరకేతు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేశాడు. తన రక్షక భటులలో అత్యంత సమర్థులైన వారికి మారువేషాలు వేయించి వారిని రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు. వారంతా 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నా కూడా దొంగతనాలు యథాప్రకారం జరుగుతూనే ఉన్నాయి. ఒక్క దొంగ అయినా గస్తీ తిరిగే భటుల కళ్ళపడలేదు. దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా యుక్తిపరులని నిర్ధారణ చేసుకున్నవాడై వీరకేతు మహారాజు స్వయంగా దొంగలను పట్టడానికి బయలుదేరాడు. రాత్రి చీకటిలో రాజు మారువేషం వేసుకుని పోతూ ఉండగా ఆయనకు ఒక చోట విచిత్రంగా వ్యవహరించే ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతని కేసి బయలుదేరాడు. దగ్గరికి వస్తున్న రాజును చూసి ఆ వ్యక్తి, ఎవరు నువ్వు అని అడిగాడు. నేనొక దొంగని అన్నాడు రాజు. అయితే నువ్వు నాకు సాటివాడివి, మా ఇంటికి పోదాంరా, నీకు స్నేహ మర్యాద చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. రాజు అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు అడవిలో భూగర్భంలో రహస్యంగా నిర్మించి ఉంది. దొంగ రాజును ఒక గదిలో కూర్చోబెట్టాడు. వెంటనే వస్తానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో దాసి ఒకటి వచ్చింది. రాజుతో, అయ్యో, నువ్వెవరు బాబు? ఈ గజ దొంగ రహస్యం తెలిసినాక నీకు ఆయువు మూడినట్లే. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పారిపో అని హెచ్చరిక చేసింది. రాజు వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. అతి శీఘ్రంగా తన నగరకు తిరిగి వెళ్ళి సాయుధ భటులతో అదే చోటికి వచ్చాడు. గజ దొంగకు రాజభటులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఒంటరివాడై ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతోసేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి చిట్ట చివరికి దొంగ రాజు చేతిలో ఓడిపోయాడు. వీరకేతు మహారాజు దొంగను పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకుపోయాడు. అతని మీద విచారణ జరిగింది. చాలా కాలంగా ఎవ్వరికంటా పడకుండా ఆ దొంగే అయోధ్య మొత్తం దొంగతనాలు చేసినట్టు రుజువైంది. పోయిన సొత్తంతా దొరికింది కూడా. రాజు దొంగను కొరత వేయించమని భటులకు ఉత్తర్విచ్చాడు. దొంగను రాజభటులు కొరత వేయించడానికి ఊరి బయటకి తీసుకుపోతూ ఉండగా అయోధ్య నగరంలోని పెద్ద వ్యాపారులలో ఒకడైన రత్నదత్తుడనే వాడి కూతురు రత్నవతి అనే యువతి ఆ దొంగను చూసింది. తన తండ్రిని పిలిపించింది. నాన్న, నన్ను ఆ దొంగకిచ్చి పెళ్లి చేయండి అని అడిగింది. రత్నదత్తుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రత్నవతి లేక లేక కలిగిన బిడ్డ. ఆమెను రత్నదత్తుడు ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. రత్నవతి అపురూపమైన అందగత్తిగా ఉండడం చూసి ఎంతోమంది కోటీశ్వరులైన వ్యాపారులు, రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. రత్నవతి వారందరినీ నిరాకరించడమే కాకుండా తనకు అసలు పెళ్ళే అవసరం లేదు అని కూడా అంది. ఏం తల్లి,
నువ్వు రాజాది రాజులను కూడా పెళ్ళాడ నిరాకరించింది ఈ దిక్కుమాలిన దొంగ కోసమా? వాణ్ణి కొరత వేయడానికి తీసుకుపోతున్నారు. అటువంటి వాడినా నువ్వు పెళ్ళాడేది అని రత్నదత్తుడు తన కుమార్తెను అడిగాడు. అయితే రత్నవతి తండ్రి మాటలను ఏమాత్రం వినిపించుకోలేదు. అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెకు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆమె తన తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకుని ఉండలేదు. దొంగ అయ్యేది, కొరత పడేది, అతన్నే నా భర్తగా వరించాను. నాకు పెళ్లి కావాలని మీకుంటే అతన్ని తెచ్చి నాకు పెళ్లి చేయండి. మీకది చేతకాని పక్షంలో నేను కూడా అతనితో పాటు చచ్చిపోతాను. అంతేకాని నా మనస్సు మాత్రం మార్చుకునేది లేదు అన్నది రత్నవతి. ఈ మాటలు విని రత్నదత్తుడు చాలా కంగారు పడ్డాడు. తన కుమార్తె నిర్ణయం మారదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరికి వెళ్ళాడు. మహాప్రభు, మీరు ఇవాళ పట్టుకున్న గజ దొంగను నాకిచ్చేయండి. నా దగ్గర ఉన్న 100 కోట్ల సువర్ణాలు నేను తమకు ఇచ్చుకుంటాను అన్నాడు. కానీ రాజు అందుకు ఒప్పుకోలేదు. అయోధ్య నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించిన గజ దొంగను విడిచిపుచ్చడానికి ఆయన మనస్సు ఎంత మాత్రం అంగీకరించలేదు. హతాశుడై రత్నదత్తుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి రత్నవతి స్నానం చేసి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది. అమ్మ, నా ప్రయత్నం ఫలించలేదు. దొంగను వదిలిపెట్టడానికి రాజు ఒప్పుకోలేదు. నాకున్నదంతా ఇస్తానన్నాను, కానీ లాభం లేకపోయింది అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురుతో. పెళ్లి కాకపోతే సతీ సహగమనం ఉండనే ఉన్నది అన్నది రత్నవతి. వెంటనే రత్నవతి పల్లకి ఎక్కి వధ్యభూమికి బయలుదేరింది. ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. వారు వధ్యభూమికి వెళ్ళేసరికి అప్పటికే దొంగను తలారులు కొరత వేశారు. అతను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకువెళ్ళాడు. ఇదిగో నాయన, నా కుమార్తె నిన్నే పెళ్ళాడుతానని పట్టుకొని కూర్చుంది. ఎంత వద్దన్నా వినకుండా నా పట్టుపట్టి నన్ను ఎక్కడికి తీసుకువచ్చింది అని చెప్పాడు. ఈ మాట విని దొంగ ఒక్కసారి రత్నవతి కేసి చూశాడు. కన్నీరు కార్చాడు. ఆ వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణమే తన ప్రాణాన్ని వదిలేశాడు. రత్నవతి తాను నిర్ణయించుకున్న భర్త కళేబరాన్ని తీసుకొని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ చితి పేర్చింది. దాని మీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది. మనసులో భర్తగా స్వీకరించినంత మాత్రాన సహగమనం చేయడానికి సిద్ధపడిన రత్నవతి పతిభక్తికి సంతోషించి కాలభైరవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అమ్మ, నీ పతిభక్తి అసాధారణమైనది. దయచేసి నీకు ఏ వరం కావాలో కోరుకో, నేను దాన్ని వెంటనే ఇస్తాను అన్నాడు. దేవ, నా తల్లిదండ్రులకు నేనొక్కదాన్నే కుమార్తెను. నేను పోతే వారు కడుపు కోతతో అల్లల్లాడిపోతారు. దయచేసి వారికి పుత్రులు కలిగేలా అనుగ్రహించు. వారిని చూసుకుంటూ నన్ను మర్చిపోతారు అన్నది రత్నవతి ఎంతో వినయంగా. కాలభైరవుడు నవ్వాడు. ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రుల కోసం ఒక కోరిక కోరుకున్నావు. నీ కోరిక ప్రకారమే చేస్తాను. కానీ నువ్వు నీ కోసం ఏ కోరిక నన్ను కోరుకోవా అని అడిగాడు. నాకు నా భర్త వెంట ఉండడం తప్ప ఇంకే కోరిక లేదు అని అన్నది రత్నవతి. అయితే ఆ కోరికను కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమయ్యాడు. రత్నదత్తుడు దొంగను ఇంటికి తీసుకువచ్చి వైభవంగా తన కుమార్తెకి వివాహం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కొరతపడి చచ్చిపోతూ రత్నవతి తనను పెళ్లాడగోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు, ఆ తర్వాత ఎందుకు నవ్వాడు? ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు. ఎంతమంది రాజాది రాజులను నిరాకరించిన కన్య తనను వరించడం చూసి నవ్వాడు.
అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విక్రమార్కుడు చెప్పిన సమాధానం మీకు నచ్చిందా? ఒకవేళ దీనికి వేరే సమాధానం ఉంటే అది ఏమై ఉండవచ్చు అనేది మీరు కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.